హలో అండి. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బీరకాయ టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాము. నేను ఈ చట్నీ చేయడానికి పావు కేజీ బీరకాయలు ఇంకా ఒక 3 టమాటోస్ అయితే తీసుకున్నానండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత బీరకాయల్ని ఇలా చెక్కు తీసేసి కొద్దిగా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేదాకా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గిచ్చామనుకోండి అవి మెత్తగా అయిపోతాయి. ఇంకా చాలు, అంతకన్నా ఎక్కువగా ఫ్రై అయితే బీరకాయలు బాగోవు. అవి తీసి పక్కన పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇంకా కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెడితే టమాటాలు ఒక 2-3 మినిట్స్‌లో ఇలా మెత్తగా అయిపోతాయి. టమాటాల్లో వాటర్ అంతా పోయి ఇలా మొత్తం గుజ్జుగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, బీరకాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్టు, ఇంకా కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోకూడదండి. కొద్దిగా బరకగానే పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జును కూడా వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ చట్నీని తాలింపు పెట్టుకోకుండా కూడా తినొచ్చండి. అలా తిన్నా కూడా బావుంటుంది. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి. నేనైతే కొద్దిగా తాలింపయితే వేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.